హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఈరోజు నిన్న తుడవలేదండి ఇల్లు మా అమ్మాయి ధనమ్మ ఈరోజు క్లీన్ చేస్తుందండి. వారానికి 2 సార్లు ఇల్లు తుడుచుకోలేదనుకోండి, రోజు మార్చి రోజు మాఫ్ వేసుకోవచ్చు, కానీ రోజు మార్చి రోజు వేయాలంటే కుదరదు కదండి. కొంచెం అందరికీ హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి కదా, కాబట్టి వీక్లీ 2 టైమ్స్ తుడుస్తుంది ధనమ్మ. అదిగోండి హౌస్ క్లీన్ చేస్తుందండి, మాఫ్ వేస్తుందండి. చాలా నీట్గా తుడుస్తుందండి, ఓపికగా. ఈరోజు కొంచెం లేట్ అయింది, వర్క్ రావడమే లేటు. బాగా నిద్రపోయేసిందంట 6 వరకు. నేను 6:30 వరకు చూశానండి, రాలేదు. అదిగోండి మాఫ్ తుడిచేసిన తర్వాత నేనైతే పూజ చేసి దీపం పెట్టేశానండి. చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఇల్లు తుడిచేసి. దేవుని దగ్గర పువ్వులు అలంకరించి నైవేద్యంగా పండ్లు పెట్టి దీపం వెలిగించామనుకోండి, మనసు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. మీకు అందరికీ అనుభవమే కదా. సోమవారము మరి శుక్రవారం కానీ గురువారం కానీ తుడుస్తుందండి హౌసు. మళ్ళీ మిగతా రోజుల్లో అయితే నేను ఏదైనా మరకలుంటే నా వరకు నేను తుడిచేసుకుంటాను, అక్కడ వరకు అంతేనండి. ఇదిగోండి ఇది హాల్ అండి, మన ఇంట్లో హాల్ ఇది. ఇదిగోండి ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత గిన్నెలు సర్దుతూ ఉన్నానండి. నేనైతే అన్నీ ఒక డ్యూటీ అండి. ఉదయం లేస్తే వాళ్ళు గిన్నెలు కడిగేసి చిమ్మేసి వెళ్ళిపోతారే, కానీ మనకు పై పని ఎంతో ఉంటుందండి. సర్దుకోవడం, తీసుకోవడం. నిన్న కుండలో చేశాను కదండి పెసరపప్పు కూర, అది జాగ్రత్తగా కడిగి బోర్లించేసిపోయింది అమ్మాయి. నేను అంతే జాగ్రత్తగా తీసి పెడుతూ ఉన్నానండి. ఒకవేళ ఏదన్నా అటు ఇటు అయిందనుకోండి, మళ్ళీ చాలా ఒక వస్తువును, అమూల్యమైన వస్తువును పోగొట్టుకున్నట్టు ఫీల్ అయిపోతాను. నాకు ఇంట్లో నా బట్టలు వస్తువుల కంటే, నా వస్తువుల కంటే కూడా ఇంట్లో పాత్రలు అవి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తానండి. నేను ఏదైనా డ్యామేజ్ అయిందంటే చాలా బాధపడతాను. అది క్లియర్గా వస్తుందా లేదా అని చూస్తున్నానండి. కొంచెం లైటింగ్ ఎక్కువ అనిపిస్తుంది కదా, ట్రైపాడ్ సరిగా అడ్జస్ట్మెంట్ నాకు కుదరట్లేదండి. అనుకుంటాను కానీ పిల్లలు వచ్చినప్పుడు కరెక్ట్గా ఎలా చేసుకోవాలో చూడాలి అని ట్రైపాడ్ వేరేది కొనుక్కోవాలనుకుంటున్నానండి. కొద్ది రోజులు పోవాలి, దీంతోనే ఇబ్బంది పడాలి. నాకు సరిగా తెలియట్లేదండి. ఇలా ఉంచి తీస్తారు కదా, అది స్టిక్ ఉంటుంది కదా, అలాంటివి తీసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది కూడా చెప్తున్నారు అదైతే బెటరు అని, ఎన్ని రకాలుగా అయినా హ్యాండిల్ చేయొచ్చు దాన్ని అని. నాకైతే ఇది ఒక్కటే సింపుల్గా మొదట తీసుకున్నామండి స్టార్టింగ్లో. ఇంకా నాకు మానిటైజ్ అవ్వలేదు కదా, కొద్ది రోజులు దీంతోనే కుస్తీ పడితే తర్వాత కావాలంటే చూద్దాంలే అని చూస్తున్నానండి. అదిగోండి కుండ ముచ్చటగా ఉంది కదా, దీని మీద పెద్ద సైజులు 2 ఉన్నాయండి. కొంచెం అందరూ వచ్చినప్పుడు ఎక్కువ చేసుకోవాలంటే ఆ కుండల్లో చేసుకోవచ్చు అని తీసి పెట్టాను. అదొక పిచ్చండి, ఏ వస్తువులకు ఆ వస్తువులు. ఆడవాళ్ళకి ఇంట్లో పాత్ర సామాన్లు ఎన్ని ఉన్నా సరే తక్కువైనట్టే అనిపిస్తుంది కదా. ఆ అమ్మాయి కడిగేసి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎంత పని ఉంటుందో చూడండి. అవన్నీ ఎక్కడెక్కడ సర్దుకోవాలి, లేదంటే అలాగే ఉండిపోతాయి. అదిగోండి ఇడ్లీ చేస్తున్నానండి. ఇడ్లీ సోడా కొద్దిగా ఉప్పేసానండి. బాగా రఫ్ చేసామనుకోండి ఇడ్లీ బాగా స్మూత్గా వస్తుంది. అందుకని బాగా పిండిని రఫ్ చేస్తున్నానండి. ఇడ్లీ చేసేసాను ఇవాళ. ఇడ్లీ చట్నీ అండి. చట్నీ అయితే వీడియో తీయలేదు, ఇడ్లీ పెట్టేశానండి. మాకిద్దరికి 2 ప్లేట్లు. మా అబ్బాయి అయితే వాటర్ మెలన్ తింటాను ఇవాళ అన్నారు. ఆయనకి ఇడ్లీలు దోశలు అవి నచ్చవండి, ఇష్టమైతేనే తింటారు, లేదంటే వద్దని చెప్పేస్తారు. అదిగోండి పిండి బాగా రఫ్ చేసి ఇడ్లీ పెడుతున్నానండి. చాలా స్మూత్గా వచ్చిందండి. ఎందుకో 3 ఉంటేనే తింటాడండి మా వాడు, లేదంటే వద్దని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. మామూలుగా 3 ప్లేట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ అని పెట్టాను అనుకోండి, ఆ రోజు తినకుండా వెళ్ళిపోతాడు. నాకు వద్దంటే వద్దని. ఇంకా అవి రాత్రికి మళ్ళీ పడేయలేము, వేడి చేసుకొని మళ్ళీ తినేది అలాగవుతుందండి. ఇదిగోండి ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికితే చాలండి. ఇడ్లీ సూపర్గా వచ్చేసిందండి. 5 నిమిషాలు ఉడకబెట్టి ఆఫ్ చేశాను. దాని కాంబినేషన్ పల్లీల చట్నీ అండి. ఇదిగోండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ లెక్కన. ఒక్కొక్కసారి అయితే 3 తింటాం, ఇద్దరం 3 తినేస్తాం, మళ్ళీ 2 మిగిలిపోతాయి. అందుకని 2 ప్లేట్లే పెట్టానండి. దీనికి కారం ఉన్నా కానీ బాగుంటుందండి, కానీ కారం చేసే ఓపిక లేక పొడి ఉందండి, కారపొడి, అది వేసుకొని తినేస్తారులే ఇడ్లీతో పాటు, చట్నీ ఉంటే చాలని ఆ 2 చేసేసానండి. మీరేం టిఫిన్ చేశారు? నచ్చినట్లయితే నా ఛానల్లో వ్లాగ్స్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి.
ఇంక ప్రతిరోజు లైవ్ పెడుతున్నాను కదా, మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా లైవ్లో యాడ్ అవుతున్నారు అనేసి అనుకుంటున్నాను. అలాగే వ్లాగ్స్లో చూసే వాళ్ళు కూడా ఒక లైక్ చేయండి ప్లీజ్. అయితే నేను ఈరోజు క్యాలీఫ్లవర్ కుర్మా లాగా చేద్దామని లైవ్లో చెప్పాను కదండి. అందుకని జీడిపప్పులు పాలల్లో వేసి నానబెట్టానండి. కొబ్బరి కొద్దిగా, జీడిపప్పులు ఒక 15 నిమిషాలు అలా నానబెట్టి పెట్టానండి. మిక్సీకి వేస్తే మెత్తగా వస్తాయిలే అని. అదిగోండి యాలకులు 2 వేసాను, పట్టా లవంగ అదిగోండి లవంగాలు 2 వేసాను. మరి ఇదేంటి చెక్క పట్ట అంటాం కదా, దాన్ని కొద్దిగా వేసానండి. ఒక 1/2 అవర్ లోపలే నానబెట్టానండి. పచ్చి కొబ్బరి కొద్దిగా వేసాను, జీడిపప్పులు, పచ్చి కొబ్బరి, యాలకులు, లవంగాలు, పట్ట. గసగసాలు వేస్తే బాగుండేదండి, కానీ గసగసాలు వేయలేదు నేను. లేవు మన ఇంట్లో, కడుపు నొప్పి వస్తుందండి అవి తింటే నాకు. అందుకే మా వారికి కూడా అదే ప్రాబ్లం, కాబట్టి గసగసాలు వాడనండి ఇంట్లో. దాని బదులు ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి ఉంటే అది వేద్దాంలే అనుకున్నాను. అదిగోండి ఈ కాలీఫ్లవర్ ఉడకబెట్టుకోవాలండి వేడి నీళ్ళల్లో. పురుగులు ఏమైనా ఉన్నా, కొంచెం మందులు ఏదన్నా వేసున్నా కానీ శుభ్రంగా అవుతుంది కదా. ఉప్పు నీళ్ళల్లో అంటే ఉప్పు వేసి ఉడకబెట్టానండి. ఉడకబెట్టి వంచేసి ఒక 2-3 సార్లు బాగా ఫ్రెష్గా కడిగి పెట్టాను. కూరక రెడీ చేశానండి. ఈ లోపైతే మన మసాలాకి కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి కదండి. నానబెట్టినవన్నీ కూడా మిక్సీ జార్లో వేసాను. ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి వేసానండి, మన కారానికి తగినంత అనేసి. కొన్ని చిన్ని మిరపకాయలండి, చిన్ని మిరపకాయలు తెచ్చారు, విలేజ్ వాళ్ళు తెచ్చున్నారు అనేసి. అయితే కారం మీడియంగానే ఉందండి, మా ఇంట్లో తినగలిగినంత కారమే వేశాను. ఈ క్యాలీఫ్లవర్ ఇలాంటివి గోబీ అయితే తింటాడండి మా చిన్న అబ్బాయి. ఇంక పెద్ద అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ బయట ఉన్నారు, ఇంక గోబీ చేయలేదు. ఇది మెత్తని పేస్ట్ లాగా చేశానండి. అన్నీ కలిపి వేసేసి మెత్తగా, చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టేశాను. మరి కుర్మాకి తగినంత ఆయిల్ వేసి తిరగమాత పెట్టేద్దాం రండి. ఇంకైతే అదిగోండి స్టవ్ అయితే వెలిగించేసి మొదలు పెట్టానండి. కూరకి ఆయిల్ వేసాను కదా, ఆయిల్ వేసి అదేంటి ఆవాల గింజలు కొన్ని, జీలకర్ర కొద్దిగా వేసాను. అందులో కరివేపాకు వేసానండి. కొత్తిమీర లాస్ట్లో వేద్దాం, మిక్సీలో కొద్దిగా వేసానండి, అది స్కిప్ అయిపోయింది. అంటే పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసానండి, అది స్కిప్ అయింది, చూపెట్టలేదు మీకు. అదేసి మిక్సీ వేసే పేస్ట్ లాగా చేసేసాను. ఈ పేస్ట్ బాగా ఉడకనిచ్చానండి. కొద్దిగా వాటర్ వేసాను, కొంచెం బాగా ఉడకనిచ్చి పచ్చివాసన పోయేదాకా ఉడకనిచ్చానండి. ఆల్రెడీ ఒక 70% క్యాలీఫ్లవర్ ఉడికిపోయింది కదా వేడి నీళ్ళలో. మిగిలిన 30 మినిట్స్ ఇంకా ఈ మసాలా ఉడికే లోపల అది కూడా సెట్ అయిపోతుంది అనేసి ఇంకా అది కూడా వేసేస్తే సెట్ అయిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. చపాతీకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదిగోండి క్యాలీఫ్లవర్ ఉడకబెట్టి వంచేసాను కదా, అది బాగా ఫ్రెష్గా కడిగేసాను, అవి వేసేస్తున్నాండి. త్వరగా అయిపోయిందండి కూర అయితే. ఇవి నానబెట్టుకోవడమే కొంచెం లేటు. పాలు అయితే ఇరిగిపోతాయేమో అనుకున్నాను, కానీ ఏం కాలేదండి. సూపర్ అంటే సూపర్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే జీడిపప్పులు కొద్దిగానే కదా మసాలాలు పడినాయి. ఇందులో ధనియాల పొడి వేసానండి, అది స్కిప్ అయింది, మీకు చూపెట్టలేదు. కలిపేశాను, కలిపేసిన తర్వాత వీడియో తీసానండి, అది ఏమనుకోకండి. ఇదిగోండి లాస్ట్లో కొత్తిమీర టచ్ ఇస్తా అన్నాను. కొత్తిమీర వేసేసి ఒక నిమిషం అలా మూత పెట్టి దింపేశానండి, అంతే. కూర ఎక్సలెంట్గా తయారైందండి. ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తూ ఉంటాను నేను. ఎర్రగా మిరప్పొడి వేస్తే ఎర్రగా ఉంటుంది, నచ్చితే